హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఢిల్లీ కుమార్ రెడ్డి. వెల్కమ్ టు రెడ్డి టెక్ ఇన్ తెలుగు. మన ఛానల్ 100 సబ్స్క్రైబ్ రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగే నా ఛానల్ని ఆదరించండి. మనము ఎఫ్బీలో పేజ్ ఎలా క్రియేట్ చేయాలంటే పేజీలోకి వెళ్ళి అక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనము స్టార్ట్ బటన్ ఓకే చేయండి. ఓకే చేసి ఇక్కడ మన యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పర్సనల్ లాగా, ఎడ్యుకేషనా, హెల్త్, బ్యూటీనా, ప్రోడక్ట్సా అనేదాన్ని. నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఓకే, ఒకటి సెలెక్ట్ చేశాను. పర్సనల్ బ్లాగ్ను సెలెక్ట్ చేస్తాను. పర్సనల్ బ్లాగ్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు 4 యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూ హ్యావ్ వెబ్సైట్. నీ దగ్గర కానీ వెబ్సైట్ కానీ, అంటే యూట్యూబ్ది కానీ వెబ్సైట్ కానీ లేదా పర్సనల్ వెబ్సైట్ ఉన్నా కానీ దాన్ని యాడ్ చేయొచ్చు. నేను స్కిప్ చేశాను. తర్వాత మన యొక్క ఫేస్బుక్ పేజీ యొక్క ఛానల్ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేయండి. యాడ్ చేసి నేను సేవ్ ఇస్తున్నాను. సేవ్ రైట్ సైడ్ కార్నర్లో ఉంది, అప్పు ఓకే ఇచ్చండి. డన్ బటన్ ఓకే చేయండి. అలాగే మీరు కవర్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసి మీకు చూపించేదానికి వెంకటేశ్వర ఫోటో సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఓకే చేయండి. ఆ ఛానల్ని కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫేస్బుక్ యొక్క పేజీని ఓపెన్ చేయండి. ఫేస్బుక్ నేను రెడ్డిటెక్ ఇన్ తెలుగు ఆ ఛానల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు కంటిన్యూ ఓకే చేయండి, స్టార్ట్ ఓకే చేయండి. స్టార్ట్ అంటే పేజ్ ఇన్ఫోలోకి వెళ్తాము. పేజ్ ఇన్ఫోలో మనం యొక్క మొబైల్ నెంబరు, వెబ్సైట్, మన యొక్క పేజ్ యొక్క డిస్క్రిప్షను, ఫోన్ నెంబరు, బటన్స్, లొకేషన్స్, ఎన్ని గంటల అవర్స్ ఉంటావు అనే దాని గురించి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ బటన్ ఓకే చేశాను. యాడ్ బటన్ ఓకే చేస్తానే మనకి ఇక్కడ కాల్ మీ కానీ, కాంటాక్ట్స్ కానీ, మెసేజ్ పెట్టండి లేదా లైక్, ఫాలో మీ, ఆ బటన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అసలు నేను వాట్సాప్ బటన్ ఏ విధంగా యాడ్ చేయాలంటే వాట్సాప్ బటన్ ఓకే చేసి, ఓకే చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని ఎంటర్ చేసినామంటే మనకి వాట్సాప్ బటన్ యాడ్ అయిపోతుంది. మనం ఇప్పుడు పేజీ సెట్టింగ్లోకి వెళ్దాము. పేజీ సెట్టింగ్లో అప్పు రైట్ సైడ్ ఉంటుంది, చూసుకోండి. ఓకే చేసిన తర్వాత మనం జనరల్గా సెట్టింగ్స్ సెట్ చేద్దాం. జనరల్ సెట్టింగ్లో మనకు ఫేవరెట్, మెసెంజరు, ఆల్, పోస్ట్ ఆఫ్ ద, షేరింగ్ ఆఫ్ ద స్టోరీస్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మెసెంజర్ ఆన్లో పెట్టుకోండి. అలో ద పోస్ట్ ఆఫ్ అండ్ స్టోరీస్ ఆన్లోనే ఉండాలి. రిమూవ్ ద పేజ్ అంటే మనం పర్మనెంట్గా మన యొక్క ఛానల్ని క్రియేట్ చేసిన పేజీ డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అలాగే పేజీ విజిబిలిటీ అంటే అందరూ ఈ పేజీని చూడొచ్చు అంటే ఓకే, పబ్లిష్ ఓకే చేయండి. అలాగే సిమిలర్ పేజ్ ఆఫ్ ద సజెషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలా మనము జనరల్ సెట్టింగ్స్ చేసుకోవాలి. మళ్ళీ పేజీ ఇన్ఫోలోకి వెళ్దాము. పేజీ ఇన్ఫోలో మనము వెబ్సైట్ యాడ్ చేసుకోవచ్చు. చెప్పారు కదా, వెబ్సైట్, డిస్క్రిప్షను, కాంటాక్ట్ నెంబరు. వెబ్సైట్ ఎలా యాడ్ చేయాలంటే వెబ్సైట్ మీకు యూట్యూబ్ వెబ్సైట్ కానీ లేకుంటే పర్సనల్ వెబ్సైట్ కానీ ఉన్నట్లయితే మీరు యాడ్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి, అప్డేట్ యువర్ ఈమెయిల్ ఐడి. మీ యొక్క ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోండి. చాయిస్ యువర్ బటన్ అంటే మీ బటన్ వాట్సాప్ కానీ, ఫాలో మీ, లైక్ అలాంటి బటన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్డేట్ యువర్ అవర్స్. అప్డేట్ యువర్ అవర్స్ అంటే మీరు ఈ పేజ్ మీద ఎన్ని అవర్స్ ఉంటారు, స్టాండర్డ్ అవర్స్ ఉంటారా, నో అవర్స్ ఆఫ్ ద అవైలబుల్, ఆల్వేజ్ ఓపెన్ అని పెట్టాను. అంటే ఆల్వేజ్ నేను ఈ పేజీలో ఉంటానని నేను పెట్టాను. అప్డేట్ యువర్ ప్రైస్ రేంజ్, దాన్ని టచ్ చేయకండి. దాని తర్వాత ఎఫ్బీ పేజ్ సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయింది. ఎఫ్బీ పేజ్కి మనము ఏమైనా వీడియోస్ సెండ్ చేయాలంటే దానికి ప్లేస్టోర్లో మనము ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది. ఇది ఎఫ్బీ వాళ్ళదే. మనము ఫేస్బుక్ మేనేజర్ అని ఓకే చేసి దాని ఫేస్బుక్ బిజినెస్ షూట్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.